ఏంటిదే నువ్వు ఉన్నది గంజావు పాలు లీటర్ పాలు తాగిపిచ్చి మంచిగా ఉయ్యాల పెట్టి ఆయి అనుకుంటే ఉయ్యాలు లూపుతానా ఆవిడ చూసుకుంటాను నా ఆడబిడ్డ నా పుట్టిన బిడ్డ కంటే ఎక్కువ అమ్మ ఇప్పుడే గుడ్డలు పాలిచ్చింది. ఓహో పాలు గుడ్డలు పాలు పట్టింది ఇప్పుడే. సరే ఇదిగో నా చెల్లెలివ్వండి. నా చెల్లెలు చూసుకుంటూ ఎంతో ఆనందపడుతున్నాను, ఎంతో సంతోషపడుతున్నాను. 7 మెడల అంతాపురం మాలిపైన నవాయ పూలు పెట్టి పిల్లవట్ల భోజనం పోచేసి మరి హాయిగా మెడల దూది పరుపుల పైన హాయిగా నా చెల్లెని పక్కలు వేసుకొని హాయిగా నిద్రపోతున్నాను. మరి ఇదే సమయము అదే సమయము మా ఆడబిడ్డ ప్రారంభిస్తేనే షెట్టై మొలం ముందుకే చిన్నగా ఉన్నప్పుడే తీసివేస్తే వెళ్ళిపోతాది. అదే వృక్షము పెద్దగా అయితే గొడ్డలకే మరల పడుతుంది. మా ఆడబిడ్డ చిన్నగా ఉన్నప్పుడే మా ఆడబిడ్డ ప్రాణం తీయాలని మా ఆడబిడ్డ ప్రాణం తీయాలంటే ఇవాళ నా మద్దులు మరి అడ్డుకున్నారు. మరి నా మద్దులు అయితే హాస్టల్ ఇచ్చారు. ఇప్పుడైనా కానీ నా మద్దులు ఇంటిలో లేరు, హాస్టల్లో వెళ్ళిపోయారు. మరి నా భర్త వెళ్ళగాని అతని శల్యం తీసుకొని అతని రూమ్ లోకి వెళ్ళిపోయి హాయిగా పక్కలో పడుకోబెట్టుకొని హాయిగా నిద్రించారు. ఇదే సమయంలో వెళ్ళిపోయి చిన్నగా మెల్లమెల్లగా వెళ్ళిపోయి మరి నా భర్తకు తెలియకుంటూ మా ఆడబిడ్డను తీసుకువెళ్ళి ఎక్కడికైనా తీసుకువెళ్ళి ప్రాణం తీయాలని తలంపు తెలుసుకున్నాను. చిన్నగా మెల్లమెల్లగా 7 మేడలకు వెళ్తున్నాను. చిన్నగా మెల్లమెల్లగా వేగిరంగా నేను వెళ్ళేదాను. చిన్నగా మెల్లమెల్లగా వద్ద కూడానే వచ్చేను. చిన్నగా మెల్లమెల్లగా నా భర్త వద్ద ప్రాణం వచ్చాను. నా భర్త మరి తిరుగుతోటున్నాడా పడుతూ ఉన్నాడా ఒక్కసారి లేపుతాను. కానీ తెలియబడితే ఏదన్నా ఒక ఉపాయం చేసి తప్పించుకుంటాను. తను పడుకున్నాడో తెలివితోడున్నాడో నాకు తెలుసుకుంటానని. ఏమండి ఓ భగవంతి ఏమండి అమ్మో నా భర్త పడుతున్నాడు. ఇదే సమయం ఇప్పుడు చిన్నగా నా ఆడబిడ్డను తీసుకుపోయి ప్రాణం తీయాలి. చిన్నగా నా భర్త పక్కలో పడుకున్న ఆడబిడ్డను తీసుకున్నాను. ఎత్తుకొని దాటి తీసుకొస్తున్నాను. ఈ పోరిని పాడు కానీ ఎట్ట చేయాలి? ఈ పోరిని ఎత్తుకొని రాగా కేర్ అని వేస్తున్నారు. ఏడుస్తుంటే నోరు మూశాను. తను ఏడవకుంటూ దస్తి గుడ్డ పెట్టి పట్టుకొని రకరకాలుగా పట్టు వేరేది మెడలు దాటాను. ఈ పోరిని పాడుగా ఎట్లా చంపాలి? ఈ పోరిని కిందేసి పెద్ద బండెత్తేసి చంపన్నా అంబో ఇక్కడికి చంపింది అనుకో, ఇక్కడికి ఉన్నది మళ్ళీ ఎన్ని రోజులకు ఉన్నది శవం దొరికేది. దొరికినా కానీ నా మీద పడుతుంది. దెబ్బ తెలవకూడదు, గుప్ప లేవకూడదు, ఊరి గుద్దద్దు, మరి చేయి నొప్పించుకోవద్దు అని 7 ఏళ్ళు దాటి ఏమే ఆడబిడ్డ
ఈ రోజుతో నీ పీడ వెరగడవుతున్నది, ఈ రోజుతో నీ గండం వెరగవుతున్నది. నీ ఉండవడికే నా భర్త ఎప్పుడు వచ్చినా కానీ నా చెల్లేది నా చెల్లేది నా చెల్లి ఎక్కడుంది, నా చెల్లె చుత్తా నా చెల్లె చుత్తా అనుకుంటా చెల్లె వరకుంటూ చెల్లె చుట్టే ఉంటున్నాడే. ఒక్క రోజు నా వద్ద రావడం లేదు, నాతో మాట్లాడడం లేదు. ఈ మధ్యలో హట్టుగా ఉండేది నీవు ఆడబిడ్డవని 7 మూట్ల బావి, ఆ బావిలో తీసుకువెళ్ళి పోయి ఇక తాగని పీడ వెరగయిందని చెప్పి ఆ బావిలో వేశాను. మళ్ళీ రగరగబట్టు నా రూములోకి వచ్చి మళ్ళీ ఏమి తెలియనట్టుగా చక్కగా నిద్రించాను. ఏడు మూట్ల బాయిలా ఎప్పుడు వేశారు అంటే నాకే కారేళ్ళు దాని అయ్యో వదినా వదినా నీలమ్మదేవి నీకేం ప్రాబ్లం చేసినా నీకేం దోషం చేసినా వదినా నేటికి నువ్వు ఒక 7 మూట్ల బాయిలో వేసావు వదినమ్మా. ఎప్పుడు దుఃఖపడుతున్నాడు. ఆ బాయిలో ఉన్న ఒక తన వశవ కన్న చూసాది. తల్లి ఒక ఆనాడు బతికి ఉన్ననాడు. ఆ కనుక వనంగా ఏం చేసాది, అమ్మా నా కుమార్తె పెరిగి పెద్ద అయినాక ఇది ఆవొచ్చినాక నా కుమారుడైనా నా బిడ్డకు లగ్నం చేసిన తర్వాత నా బిడ్డకు వరకట్నం పోస్తారో పోయారో మళ్ళీ 7 పక్కల తల్లి బాయిలో వస్తున్నాను. నా కొడుకులు వరకట్నం పోసినా పోయకపోయినా ఈ 7 పక్కల తరం నా బిడ్డ ఇంటికి పోతానని చెప్పి ఆ తల్లి ఒక ఓక్షణ పెట్టి బాయిలో ఎప్పుడు వేసాదో ఆ ధనమశవకాల చూసింది. ఆనాడు ఓక్షణ పెట్టాలి, పిల్లలు వచ్చిపోతే ఎవరింటికి పోవాలి, ఈ బాలని కాపాడుతానని చెప్పి ఆ బావి లోపల ధనమశవ దేవారా కమలమయాది దేవారా కమలం ఉందా ఆ పసిబాలనంగా మునగకుండా తేలకుండా ఆ కమల మీద మనగా పిల్లలు పెట్టుకొని ఆడుతున్నా సంటి బాల మునగకుండా తేలకుండా సరిపోకుండా మరి సంటి బాల మనగా పాపే ఉన్నది. ఆ సంటి బాల కథ మాతీరు ఉన్నది. మరి బాయికి మూట కొట్టేవాళ్ళు ఎవరు? 7 వనంగా లంబడి వాళ్ళు, 7 మూట బాయికి వనంగా 7 లంబడి వాళ్ళు వనంగా మూట కొట్టిన వాళ్ళు ఎలా వస్తున్నారు? అవునా? ఓరి భీమాలయ్యా, ఓరి లక్ష్మీనయ్యా, ఓరి రామాలయ్యా, భీమాలయ్యా, మనం ఇవాళ మూటలు కొట్టాలి, పెరడకు నీళ్లు కట్టాలి. కానీ నా మధ్యలో మాట ఎలాంటి మాట అంటే ఇప్పుడే గుడుంబ తాగినావురా, లేరా లే గుడుంబ తాగి బుద్ధ తింటాను. ముద్ద అరే
గుడ్డుగా ఉన్నారు నీకు కొద్దిగా అంత. రారా అందు. పోదాంరా ఏమిరా భీమానేరా వెళ్దామా మూటలు కొడతాము మక్క బ్రెడ్ 7 ఊరు ఎంబడి మనం ఎలా వెళ్తున్నారు ఉప్పు బత్తలు వచ్చినాయి ఊరిలోన రెండు ఏంద్రా బావా ఓ తమ్ముడా ఓ బామ్మార్దంటే ఓ బావా ఓరి ఎప్పుడా ఓ సరదా కూడా ఇప్పుడు మంచిగా అబ్బా కొరకకురా కొరకకు అది నోటే నోటి కొనుక్కుంటారు కదా. అది అలవాటే నాకు అరే గోరు నోటి అలవాటు టికెట్ వచ్చిందా. అది అలవాటే అరే ఎట్లా అంటే మనం ఏం చేస్తున్నారా మనమా అప్పరావు పాలు దిగటం ఆలే వాళ్ళ ఆయన చేతి కింద పాలేరు మనం మక్క పేడికి మోటార్ కొట్ట పోవాలి. కొట్టాలి నిన్న పోదామంటే అద్దురన్న కావాలా నీ పిల్లంది నువ్వు తాగుతుంది. ఏంటిది అది అది గుడుంబ గుడుంబ అవునా మనం నమ్మడంలోనే అవును మనం గుడుంబ పెట్టుకుంటే నీ భార్య నీకు తెలియకుండా దొంగతనం గుడుంబ పెట్టుకొని దాచుకొని అటుకు మీద దాచుకొని సైకిల్ పోతే నువ్వు వచ్చే వరకు నీ పిల్లని మొత్తం తాగుతుంది. గుడంప తాగారు గుడుంబలో పడుకునే వాళ్ళకి పిల్ల వచ్చి నేను చెప్పుతాడు వచ్చే అది నిజమేనా? మీరు రోజు ఇంట్లో పెట్టుకుని పిండి ముట్టగా చూస్తున్నాను అలాగే చూస్తానా నేను. మరి నా పెన్నా చెప్పుతోని కొట్టాలి నేను ఎక్కడ చూసాను ఎరికేరా నేను నువ్వు ఎక్కడ చూసినావు? 3 బలర్ల కాడ నువ్వు తాగి పంటే నీ పెన్నా చీపిరితో అందుకొని వచ్చిందా మరి ఘోరం చీపితో అందుకొని వచ్చింది. అవును దొరక వచ్చి గల్ల వచ్చి అబ్బా గందుకి గడ్డలు గతాలు నా పెన్ను. అరే ఇక నీ పిల్లలు నా పిల్లలు నువ్వు వేసుకుంటే మనకు నడవదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం మరి పొద్దుగాల పోయి మోట్లు కొడదామంటేనేమో ఎక్కడ ఎండగొడతాను ఎందుకు భరిస్తలేదు. కాబట్టి అర్థం రాత్రి నిద్ర పొద్దుల్లో మనం ఎన్నెల రాత్రి 12 నెలల మనం పోయి మోట్లు కొట్టి రావాలి. ఇవాళ ఇంకో తమ్ముని పట్టుకొని మనం మోట్లు కొట్టాలి. అదే మనం ఇద్దరు పట్టుకొని ఆ దొత్తల కాలు పట్టుకొని మనం మూట ముట్ట పోదాం పారా. పొక్కరాయిడా గాడే గాడే ఇప్పుడు నిండింది మా చేతి. మనం 5గురం పోయి మోటార్ కొట్టేద్దాం పారా. అరే పారా నువ్వే తమ్ముడే నువ్వే గున్నారా తమ్ముడే నువ్వే. అరే మరి మంచి పాటలు పోదాం మంచిగా డాన్స్ చేసుకుంటాం రాస్తే సరే పోదామని నందా నందా అందరూ విడిపోయేవారు బాధ్యులు. తమ్ముడా 7 మట్ల బావి కాడికి వచ్చినాము. తమ్ముడా ఒక మాట ఎట్లా అంటే ఈ అద్దం రాత్రి నిద్రపోతే లేదు సముడినత్తానేంద్ర బాయిలా. అరే ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఏ సముడి రాపోయేది. మరి ఇవాళ ఆదివారం చూస్తే బావి
బాయిల క్యావ్ క్యావ్. అమ్మ తమ్ముడు నాకు భయం అవుతుంది. ఓ తమ్ముడు దాన్ని పట్టే తమ్ముడు ఆడ అసలు ఎండకపోయి ఏడుచులో తగినట్టున్నాడు. ఎండలో మాట్లాడు అసలు పొట్టోడు అదే ఏముందో తమ్ముడా? దెయ్యము కాయలు మోయను అసలు ఏముండదు అదే నాకు తెలుసురా. మొన్న సాకలు అయ్యమ్మ చచ్చిపోలేదా? చచ్చిపోయింది. ఆమె పిల్ల తల్లి ఆమె దెయ్యం బాయి నుండి వచ్చినావు. పిల్ల తల్లి దెయ్యం. పిల్ల తల్లి దెయ్యం. దగ్గర వేసుకుంటా. అరే పోరా తమ్ముడా నువ్వు ధైర్యవంతునివి. నా మాట వింటావారా? తప్పకుండా వారా. నేను బలవంతుని అనుకుంటా. మీరు ముందు నడవాలి. ఓ తమ్ముడా అందరికీ వీడు పక్కన ఉన్నారా? వీళ్ళు మొదలు బాయి చేద్దాం. బావి కాడికి వచ్చాము. అరే నేను ఎట్లా తెలివి కల్లోని తెలియకలవాడా? మీ అందరికీ నేనే మంచోని అవును. కాబట్టి తమ్ముడా ఇక నా దగ్గర పగ్గం ఉన్నది. మనం ఎట్లా అంటే ఎట్లాకైతే పగ్గాలు ఉన్నాయి కదా, పగ్గానికి ఒక్కదానికి ఒకటి మూడేసినా ఈ పగ్గాలన్నీ వేసి నా మెడకాయ కట్టు ఇట్లా చచ్చిపోతావురా. ఇక ఇట్లా బాయిలోకి దిగినాక ఒకవేళ దెయ్యం అని అనుకో ఇక గిరికి మీద గిర్ర గిర్ర చేదు మీరు కట్టేటి మీద పడతాయి. నాకు ఈ పని చేయరా నా మెడకాయ అయితే కట్టుకుంటా. నువ్వే దిగుతావా? నేనైతే దిగుతాం. పెళ్ళాను కుక్కని అంటే మేమందరం 4-5 మేమందరం 4-5 నా పిల్లలు కథ కాడికి వచ్చినావు. మరి ఆ పిల్ల ఉంటుంది ఏ పిల్ల ఉంటుంది ఎవరు తెలుసురా? అబ్బా నువ్వురా మనిషి పడితే ఏ నువ్వు సూపర్ మనిషిరా కాస్తాముడా. ఇక నువ్వు పిల్లలు ఒక్కరికి అయితే ఇక నీకు కట్టాలి. ఇక నీకు కట్టి బాగా తీస్తాము. ఇక నువ్వు దిగురా నేను చూసుకుంటే ఎక్కడే ఉంటావా? మరి నేను తప్పని వచ్చినా కానీ నా పిల్లలకి ఆధారం ఉండాలా? ఎందుకు మా తమ్ముడు కూడా ఇంటికాడ మా తమ్ముడు కూడా ఇంటికాడ రైట్ సరే నీకే సరేనా అని మరి ఏడుగురము 7 ఇట్లా ఒకరికి కాకుండా ఒకరికన్నా ఉంటుంది ధైర్యం. మరి మెట్ల మీదకి వెళ్ళి చిన్నగా మెల్లగా బయలు తీసి చూస్తే ఆడబాల అంజమ్మ రాని. ఓ తమ్ముడా అబద్ధం తల్లి పిల్ల దెయ్యం కాదు ఏంటిదిరా? పాప ఆడబాల. మరి సాటు కన్నా తల్లో నేటి కన్నా తల్లో తెలియదు. ఎవరో కానీ తీసుకొచ్చి సాటు కన్నా తల్లి అయితే ఈ బాయిలో వారేసింది. అరే ఇది ఎవరితో దొంగముండా ఈ బాయిలో వారేసింది. దీని చూడు ఎంత మంచిగా ఉందో. అలా మెల్లే పట్టినారు. తీసుకునే పోతాను దిగురా ఇట్రా. ఏడికిరా అప్పారావు ఇంటికి చేరుకున్నాం. అప్పారావు ఇంటికి ఎప్పుడు చేరుకున్నాము? 7 మేడలల్లా కుర్చీ పైన కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు నిద్రపోతున్నాడు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మడి వాళ్ళకి ఏ మాట వస్తుంది? ఓరయ్యా ఉన్నావురా? అరే అయ్యా అప్పారావు నిద్రలో హాయిగా నిద్రపోతుండగా మరి మరి ఎవరు వచ్చి గెలవకాడ అయ్యా అప్పార పండిస్తున్నారు. ఎవరు కావచ్చును? ఎవరు మీరు? అయ్యా మీ మనసులోనే మనసులేనా? అయ్యా నీ బాధ్యత నా చేతి కింద ఎవరైనా పాయతం చేసేవారు. మేము లంబడం. ఓహో లంబడి వల్ల ఎందుకొరకు వచ్చినారు? ఏమి వలగా వచ్చినారు? ఎందుకొరకు వచ్చారా? మీకు ఎలాంటి మధ్యలో మాట కలిగాది? అయ్యా అవును నీకు ఇదే వందరంలో స్వామి చల్లగా పెడుతున్నాము. మేము ఎందుకొరకై వచ్చామంటే ఒక మాట ఎలా మరి అమ్మాయిని చూస్తే సేమ్ అంజమ్మ రాణి లాగా ఉన్నది. అవునవును ఒక మాట అడిగి చూస్తారని. అయ్యా అవును మీ చెల్లి అంజమ్మ రాణి అంటే చాలా సత్యమంతురాలు, అవును చాలా బుద్ధిమంతురాలు. అవును ఆ
శుభము చూసి ఆ, ఏ పనికి పోయినా శుభము కలుగుతున్నారు. అవును. కాబట్టి ఈ రోజు ఈ రామనాయకుని కొడుకు భీమానాయకుని బిడ్డని పోతాను. అవును. కాబట్టి ఇలా శుభకార్యం కోసం పోతున్నాము కాబట్టి ఆ, ఒక్కసారి నీ చెల్లెని తీసుకొచ్చి మాకు చూపించిన